హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. నా పేరు పుష్పా గాంధీ. ఇప్పుడు మనం చదువుతూ వినబోతున్నాము ప్రణయ సంగమం 18వ భాగం. అయ్యో, ఇది మీ కాలేజ్ సార్. మిమ్మల్ని అలానే హక్కు, అధికారం మాకెక్కడున్నాయి? మీ కాలేజ్, మీ ఇష్టం. ఎక్కడికైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు అని విక్కీని శాంతపరిచేలా చెప్తుంది సుగుణ. ఇక ఆ టాపిక్ ఇంకా పొడిగించడం ఇష్టం లేని విక్కీ టాపిక్ డైవర్ట్ చేస్తూ, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అందరూ గ్రౌండ్లో ఉండగా హా అంటూ ప్రణయ్ని గమనిస్తూ అడుగుతాడు. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని అసలు అతనికి చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంటూనే, అంటే సార్, ఇక్కడ నుండి సీనరీ బాగుంటుందని నేనే సుగుణని రమ్మన్నాను. వచ్చింది, చూసాము, ఇక వెళ్తున్నాము అని అప్పటికప్పుడు నోటికి వచ్చింది చెప్పేస్తుంది ప్రణయ. అసలు విషయాన్ని చక్కగా దారి మనిస్తున్న ప్రణయ్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆ క్షణం విక్కీ మనసులో. బాగా మేనేజ్ చేశానుగా అన్నట్టు సుగుణను చూస్తుంది ప్రణయ. సుగుణ అదోలా చూడడంతో తనని కాదన్నట్టు ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది ప్రణయ. అంతేనా అని కళ్ళని చిన్నవి చేసి చూస్తాడు విక్కీ. సుగుణ టెన్షన్తో చేతులు తెగ నలిపేసుకుంటుంటే ప్రణయ మాత్రం టెన్షన్ని ఏమాత్రం కనిపించనీయకుండా, అంతే సార్, ఇంకేముంటుంది, ఏమైనా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా ఏంటి అని ఎందుకో కొంచెం అనుమానం కలగడంతో విక్కీని ప్రశ్నిస్తుంది ప్రణయ. ప్రణయ్కి డౌట్ వచ్చింది అనిపించడంతో ఇక దాచి ప్రయోజనం లేదనుకుంటూ, నేను సుగుణ మేడం ఇక్కడికి వచ్చినప్పుడే వచ్చాను అని చెప్తూ ఇద్దరిని చూశాడు విక్రమ్. సుగుణతో పాటే వచ్చాను అన్న మాట విన్న స్నేహితులిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కుటుకులు మింగుతారు. సుగుణ కళ్ళు మళ్ళీ వర్షించడానికి రెడీ అన్నట్టు నిండు కుండల్లా కన్నీటితో నిండిపోయాయి. ప్రణయ్కి వాళ్ళిద్దరూ మాట్లాడిందంతా విక్కీ విన్నట్టు అర్థమవడంతో నేరుగా పాయింట్కి వచ్చేస్తూ, అంతా విన్నట్టున్నారుగా, ఇంకెందుకు మళ్ళీ అలగడం అంటూ విక్కీ కళ్ళల్లోకి చూస్తుంది సూటిగా. విక్కీ కూడా ఇక పాయింట్కి వస్తూ, మీరు ఏ రోజు మాల్కి వెళ్ళారు అంటే పలానా ఏ తారీఖున? విక్కీ అడిగిన దానికి సమాధానం ప్రణయ్ చెప్పడంతో, హో, ఆ రోజు మీరు అక్కడే ఉన్నారా? విక్కీ క్వశ్చన్ని రాంగ్గా తీసుకున్న ప్రణయ, అక్కడ ఉండబట్టే కదా సార్ ఇలా జరిగింది, మళ్ళీ అడుగుతున్నారు ఏంటి? కొంపదీసి మీరు కూడా అక్కడే ఉన్నారా ఏంటి అంటూ ఏదో డౌట్ అనుమానం వచ్చిన దానిలా, సారీ విక్రమ్ సార్, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అడుగుతుంది ప్రణయ. ప్రణయ ఎందుకు అడిగిందో అర్థం కాక సుగుణను ప్రణయ్ని మార్చి చూస్తున్న విక్రమ్ కోట్లో చేతులు పెట్టేసి వెతుకులాట మొదలు పెడుతుంది మన తింగరి పాప ప్రణయ. అలా హడావిడిగా కోట్ మొత్తం వెతికేసి విక్రమ్ ఫోన్ కనిపించకపోవడంతో ఇక ప్యాంట్ వైపు చూస్తూ తనేం చేస్తుందో కూడా చూసుకోకుండా కిందకు వంగి బ్యాక్ సైడ్ పాకెట్స్ చెక్ చేసి ఫ్రంట్ పాకెట్లోకి కొద్దిగా తన చేతిని పోనించేసరికి వాడైన వేడి చూపులు చాలా విసురుగా ప్రణయ్కి గుచ్చుకుంటున్నట్టు అనిపించడంతో అప్పటికే సుగుణ తనని వెనక్కి లాగుతుండడంతో అప్పటి వరకు తొందరపాటులో తను ఏం చేసింది, ఏం చేయబోతోంది అర్థమయ్యేసరికి ఒక నిమిషం అలాగే స్టాచ్యూలా నిలబడిపోయిన ప్రణయ, అయిపోయింది, అంతా అయిపోయింది, నా పని ఈ పనితో ఇక్కడితో అయిపోయింది, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అయ్యా, ఈ గండం నుండి నన్ను గట్టెక్కిస్తే నీకు చక్కెర పొంగలి నా చేత్తో చేసి నైవేద్యంగా పెడతాను స్వామి అంటూ మొక్కుకొని
గుటకలు మింగుతూ ఎదురుగా సింహంలా బొసలు కొడుతున్న విక్రమసింహాన్ని ఫేస్ చేయలేక కళ్ళను దించేసి నేల చూపులో చూస్తూ, ఐ యామ్ రియల్లీ సారీ సార్, ఏదో తొందరలో అలా బిహేవ్ చేశాను, ఇంకెప్పుడు అలా చేయను, ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించేయండి ప్లీజ్ అంటూ దించిన కళ్ళను ఎత్తకుండా మాటలు తడబడుతుండగా అడుగుతుంది ప్రణయ. ప్రణయ ఏదైతే చేసిందో ఆ పని ఇంకెవరైనా చేసుంటే ఈ పాటికి వాళ్ళు విక్రమసింహ పంజాకి బలయ్యేవారే. ఎందుకో ప్రళయ అలా అడగడంతో అప్పటి వరకు ఉన్న కోపం అంతా దూదిపింజలా ఎగిరిపోతుంది విక్రమ్కి. ప్రణయ్ మాటలకి సైలెంట్గా ఉన్న విక్రమ్ని చూడాలంటే ధైర్యం చాలడం లేదు ప్రణయ్కి. ఆ క్షణం తప్పు చేశాను కదా అనే గిల్టీ ఫీలింగ్ కమ్మేసింది ప్రణయ్ని నిలువెల్లా. ఆ ఆలోచన రావడం ఆలస్యం. ప్రణయ్ బాడీ మొత్తం చివరవుతుంది లైట్గా. స్టాచ్యూలా నిలబడిపోయిన ప్రణయ్ని విక్రమ్ని తదేకంగా చూస్తున్న సుగుణకి తన వల్లే ఇదంతా జరిగింది అని, ప్రణయ్ సిచ్యువేషన్కి తను ఒక కారణం అనుకుంటూ విక్రమ్ రియాక్షన్ ఎలా ఉంటుందో, అందువల్ల ప్రణయ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని గుండెని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళిద్దరినే చూస్తూ నిలబడుతుంది. ప్రణయ చేసింది తప్పు అని తెలుస్తున్నా ఆమె ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకున్న విక్కీ కళ్ళను ఒకసారి మూసుకొని శ్వాస గట్టిగా పీల్చుకొని శాంతంగా కన్నులు తెరుస్తాడు. ఫ్రంట్ పాకెట్లో ఉన్న తన ఫోన్ తీసి నేలను చూస్తున్న ప్రణయ్ ముందు ఉంచుతాడు విక్రమ్. అయినా రెస్పాండ్ అవ్వని ప్రణయ్ని చూస్తూ కొంచెం బెండ్ అయ్యి ప్రణయ్ చూపుకు సరిగ్గా సరిపడేలా తన చేతిలోని ఫోన్ను ముందుకు చాపుతాడు. అప్పటి వరకు విక్రమ్ తను చేసిన దానికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అనుకుంటూ బాధపడుతున్న ప్రణయ్కి కళ్ళల్లో లైట్గా నీళ్లు తిరిగి ఉంటాయి. కన్నెలతో తలదించుకున్న ప్రణయ్కి విక్రమ్ ఫోన్ తనకి కనిపించేలా పెట్టింది మస్కగా కనిపిస్తుంది. ఏంటిది అనుకుంటూ తలెత్తి చూసిన ప్రణయ్కి మామూలుగా ఉన్న విక్రమ్ కనిపించడంతో ఇది కళ నిజమా, నేనేమన్నా భ్రమపడుతున్నానా అనుకుంటూనే కళ్ళను తుడుచుకుని చూస్తుంది అనుమానంగా. అది భ్రమ కాదు, నిజం అని తెలియడంతో మరొక్కసారి సారీ విక్రమ్ సార్ అని మనస్ఫూర్తిగా సారీ చెప్తుంది ప్రణయ. ఇంకా తనకి దగ్గరగా విక్రమ్ పట్టుకుని ఉన్న ఫోన్ చూసి, ఇంకా చాలు సార్, ఇప్పటికే ఆవేశంలో ఒక తప్పు చేశాను, ఇంకోసారి అదే తప్పు చేయాలి అనుకోవడం లేదు అంటూ విక్రమ్ చేతిని తన చేత్తో విక్రమ్ వైపు మెల్లిగా నెడుతుంది ప్రణయ. ప్రణయ చేసిన పనికి నవ్వు వస్తున్నా బయటపడనివ్వకుండా ఏంటి ఏమైంది అన్నట్టు కళ్ళను ఎగరేస్తాడు విక్రమ్. విక్రమ్ కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. ఏమీ లేదన్నట్టు తలని అటు ఇటు తిప్పేస్తుంది ప్రణయ గబగబా. అరే ప్రణయ మేడం, ఏమైంది? ఒక 5 minutes బ్యాక్ మీరేగా అడిగారు నా ఫోన్ ఇమ్మని, ఇచ్చేంతలో మీరే ఏదేదో చేశారు, దీనికోసమేగా అంటూ ఫోన్ చూపిస్తూ కమాన్ టేక్ ఇట్ అండ్ చెక్ ఇట్ అంటూ ప్రణయ్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఫోన్ ఆమె చేతిలో పెట్టి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు విక్రమ్. విక్రమ్ బిహేవియర్ అర్థం కాకపోవడంతో తననే తదేకంగా చూస్తూ ఉండిపోతుంది ప్రణయ. డూ ఇట్ ఫాస్ట్ అనేసి కొంచెం ముందుకు వచ్చి కారిడార్ నుండి గ్రౌండ్ వైపు చూస్తూ నిలబడతాడు. విక్రమ్ అటు వెళ్ళగానే ఏమీ అర్థం కాక సుగుణని చూస్తూ తన చేతిలోని విక్రమ్ ఫోన్ని అటు ఇటు తిప్పి విక్రమ్ దగ్గరగా వెళ్ళి వెనుక నిలబడి గొంతుని సరిచేసుకుంటున్నట్టు సౌండ్ చేయడంతో విక్రమ్ వెనుతిరుగుతాడు. తనకి దగ్గరగా నిల్చున్న ప్రణయ్ కనిపించేసరికి అప్పుడే అయిపోయిందా చెక్ చేయడం, యు ఆర్ టూ ఫాస్ట్ ప్రణయ మేడం అంటూ తన చేతిని ముందుకు పెట్టడంతో ప్రణయ ఫోన్ అతని చేతిలో పెట్టేస్తుంది. దాన్ని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటూ ఒక సెకండ్ ఆగి మళ్ళీ ప్రణయ చెక్ చేస్తుందేమో అని అనుకుంటూ తన కోట్ పాకెట్లో పెట్టుకుంటాడు. అది చూసిన సుగుణ కాసేపటి క్రితం ప్రణయ చేసింది గుర్తుకు రావడంతో
చేతును అడ్డు పెట్టుకొని చిన్నగా నవ్వుకుంటుంది, అక్కడే ఉన్న ఇతరికి తెలియకుండా. ఇక సీరియస్ మోడ్లోకి షిఫ్ట్ అయిన విక్రమ్, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అతనెవరు అనే దాని మీద మీకు ఐడియా ఉందా? మీ చుట్టుపక్కల మిమ్మల్ని గమనిస్తున్నట్టు ఎవరైనా కనిపించారా? లేదా మిస్ ప్రణయ, మీరు ఎవరికో బుద్ధి చెప్పాను అని అంటున్నారు, వాళ్ళు కానీ వాళ్ళలో ఒకరు కానీ ఇలా చేశారని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళే చేశారేమో, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకొని ఆలోచించండి అని చెప్పి విక్రమ్ మాటలకి ఆలోచన పడతారు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. కానీ ఎంత చించినా ఎక్కడా ఎవరి మీద అనుమానం రాకపోవడంతో ఇద్దరు మూకుమ్మడిగా అనుమానం లేదు సార్ అని వదిలిస్తారు. విక్రమ్ ఏదో ఆలోచిస్తూ, ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో మీ మీద కోపంతో రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ప్లాన్ చేశారేమో, బాగా ఆలోచించండి అన్నాడు విక్రమ్. మీరు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి నిదానంగా అంతా గుర్తు చేసుకొని రేపు కాలేజీకి వచ్చాక నాతో చెప్పొచ్చు, ఇక మీరు వెళ్ళొచ్చు అని అక్కడి నుండి వెళ్ళడానికి కదిలిన విక్రమ్ని, ఒక నిమిషం సార్, ఇదంతా ఆలోచించే బదులు అది సిటీలోనే పెద్ద మాల్ కాబట్టి తప్పకుండా సీసీ కెమెరాస్ ఉండుంటాయి, ఆ సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఇలా చేసింది ఎవరన్నది ఈజీగా కనిపెట్టేయచ్చు, ఏమంటారు అని ఎగ్జైటింగ్గా చేతులు నలుపుకుంటూ చెప్తుంది ప్రణయ. విక్రమ్ ఏం చెబుతాడా అన్నట్టు చూస్తూ మధ్య మధ్యలో సుగుణని చూస్తూ ఉంటుంది. ప్రణయ మాటలు వింటున్న విక్రమ్కి సుగుణకి కూడా కరెక్టే అనిపించడంతో సుగుణ విక్రమ్ వైపు, విక్రమ్ ప్రణయ్ వైపు చూస్తూ, నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను అసలు అలా ఆలోచించలేదు, అయినా మీరెళ్ళి సీసీ ఫుటేజ్ చూపించమనగానే చూపించేస్తారని అనుకుంటున్నారా? మీరెళ్ళి అడగంగానే చూపించేయడానికి మీరేమైనా పోలీస్ ఆఫీసర్లా లేదా పొలిటీషియన్సా అని ప్రణయని ప్రశ్నిస్తాడు విక్రమ్. అది కూడా నిజమనిపించడంతో, ఇప్పుడు ఎలా సార్, ఆ వెధవని కనిపెట్టడం ఎలా అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతుంది ప్రణయ విక్రమ్ని. విక్రమ్ సుగుణ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే మన ప్రణయ సంగమం స్టోరీని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.